వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్. నేను వైష్ణవి. డీప్ సీక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి అన్ని రంగాల్లో సంచలనం. చాట్ జీపీటీనే కాదు, అమెరికా టెక్ దిగ్గజాల్ని వణికించిన ఆవిష్కరణ. చైనా దీన్ని రెండే వారాల్లో ఈ యాప్తో అమెరికాకి దడదడలాడించింది. ఇదొక్కటేంటి, టిక్టాక్, BYD కూడా ఎప్పుడో అమెరికాని బయటపెట్టాయి. అమెరికాకి చెందిన ఒక్క సోషల్ మీడియా యాప్ చైనాలో కనిపించదు. కానీ అమెరికాను దెబ్బ కొట్టే టెక్నాలజీని చైనా డెవలప్ చేసుకుంటోంది ఇప్పుడు. అయితే డీప్ సీక్ మాత్రమే కాదు, చైనా టెక్నాలజీ అమెరికాను బీట్ చేసేలా వస్తోంది. చైనా రీసెంట్గా సూర్యుడికే ప్రత్యామ్నాయంగా మరో సూర్యుడిని తయారు చేస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. అలాగే 6వ తరం ఫైటర్ జెట్స్ని కూడా చైనా రెడీ చేసుకుంటోంది. అయితే అమెరికా వద్ద కూడా ఇవి లేవు. ఇక ధ్వని కన్నా 4 రెట్ల వేగంతో దూసుకుపోయే బూమ్ సూపర్ సోనిక్ విమానాలు వాణిజ్యపరంగా ఆపరేట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది చైనా. ఇప్పటికే ఇవి చివరి దశకు వచ్చాయి. ఈ సూపర్ సోనిక్ విమానాల్ని వాణిజ్యపరంగా వినియోగంలోకి తెస్తే కనుక ప్రపంచ విమానయాన రంగంలో చైనాని కొట్టే వాళ్ళు ఉండరు. ఇక బీజింగ్ నగరం మొత్తానికి కరెంట్ ఇస్తారు. అతిపెద్ద సోలార్ వాల్ కూడా నిర్మిస్తుంది చైనా. ఈ వాల్ 5 కిలోమీటర్ల వెడల్పుతో 100 కోట్ల పొడవు ఉంటుందని చెబుతున్నారు. బీజింగ్ మహానగరానికి పూర్తిగా సోలార్ ద్వారానే కరెంట్ ఇవ్వబోతున్నారు చైనా. అమెరికా ఇంకా ఇదే రకంగా వ్యవహరిస్తే చైనా తయారీ రంగంలోనే కాదు, టెక్ ప్రపంచంలోనూ మరో అడుగు ముందుకేస్తుంది. మరి అమెరికా వెనుకబడిపోతుంది. అమెరికాను పెద్దన్నగా ప్రపంచమంతా గుర్తించడానికి కారణం అది పెద్దన్నగా వ్యవహరించటమే. అమెరికాతో అవసరాలు కనుక ప్రపంచ దేశాలకి తీరిపోతే ఇక డాలర్ అవసరం వారికి ఉండదు. చైనా కూడా వ్యూహాత్మకంగా డాలర్ను దాటిపోయేందుకే ప్రయత్నిస్తోంది. చైనా పన్నిన రుణ ట్రాప్లో కనీసం 25 దేశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ దేశాలన్నీ చైనా చెప్పినట్లుగా వినాల్సిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను చులకన చేస్తున్నాయి. అదే సమయంలో అమెరికా అద్భుతమైన పనితీరుతో ప్రపంచాన్ని శాసించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.